నమస్తే, నేను మీ గగన్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎస్కి ఇవాల్టి విశేషానికి వస్తే ఉస్తాద్ మార్నింగ్ అని చెప్పాలా లేదా ఉగాది మార్నింగ్ అని చెప్పాలా? ఇక చూసినట్లయితే రిలీజ్కు కొన్ని గంటల ముందే రికార్డుల వేట. అమెరికాలో డాలర్ల వర్షం, ఇక ఇండియాలో టికెట్ల సునామీ. అవును, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై కనిపిస్తే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక అంచనాలకు తగ్గట్టే ఉగాది పండుగను రెండింతలు చేస్తూ ప్రీమియర్ షోలతోనే ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో సింప్లీ సూపర్ అనిపించుకుంటోంది. స్టేట్ వైడ్గా బొమ్మ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక ఉస్తాద్ మార్నింగ్ యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I can roast, I can ఇక పశ్చిమ గోదావరి జిల్లా పవర్ఫుల్ సౌండ్తో దద్దరిల్లిపోతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు అభిమానులు ఇటు సామాన్య ప్రేక్షకులు సందడితో సినిమా థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం వంటి ప్రధాన పట్టణాల్లో ఉదయం 4 గంటల నుంచే స్పెషల్ షోలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ టపాసులు పేలుస్తూ తీన్మార్ డప్పులతో హంగామా చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో ప్రతి థియేటర్ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ థియేటర్లలో ఈలలు గోలలతో మారుమోగిపోతున్నాయి. దాదాపు అన్ని సెంటర్లోనూ పవన్ ఫ్యాన్స్ బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఇప్పుడు ఉస్తాద్ నామస్మరణతో ఊగిపోతుందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి అసలు ఉస్తాద్ విశేషాలు ఉగాది రోజు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ గగన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మానియా నడుస్తుందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలన్నింటిలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నడుస్తున్న థియేటర్ల వద్ద ప్రేక్షకులు అయితే హడావుడి చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏలూరులోని అంబికా థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే జనసేన నేత, రాష్ట్ర నేత ఉన్నారు. చెప్పండి, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ప్రీమియర్ షో చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఉస్తాద్ సినిమా పేరు, అందులో భగత్ సింగ్ అనేది పెడతారు. మరి గాంధీ గారు అంటే ఇష్టం లేదా అంటే గాంధీ గారు అంటే గౌరవం, భగత్ సింగ్ అంటే ప్రాణం అని చెప్పే డైలాగ్స్ లో కూడా చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బాగుంది. ఇది ప్రజలకి ఒక మెసేజ్ సినిమా. ఎందుకంటే సినిమా చూసి యువత చెడిపోతారు, లేకపోతే బ్యాడ్ మెసేజ్ నేర్చుకుంటారు అని అంటారు. కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది సమాజం కానీ యువత కానీ. అందులో మరీ ముఖ్యంగా ఇందులో ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు, రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు, ఆయన పోలీస్ అధికారిగా వెళ్తున్నప్పుడు ఒక అన్నగా అడుగుతున్నానని చెప్పినప్పుడు, ఆవిడ చెప్పినప్పుడు ఆయన తెలిసిన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా చాలా అందరికీ కంటనీటి పెట్టించాయి. అట్లాగే ఆ అమ్మాయిని ఏదైతే ఇబ్బంది పెట్టి రేపు చేస్తారు, అతన్ని చంపడం, మట్టి కలపడం కూడా బాగుంది. అంటే ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగితే వెంటనే వాళ్ళకి శిక్ష, మరణ శిక్ష ఉండాలి అన్నది కూడా మెసేజ్ గా ఇందులో చూపించారు.
పండుగ చాలా బాగుంది. ఉగాది పర్వదినాన మాకు అలాగే ఉగాది పండగ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రజలకి మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా తెలుగు ప్రజలకి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా ఉగాది సందర్భంగా, ఎందుకంటే ఉగాది అంటేనే మన తెలుగు వారి పండుగ. అట్లాంటి పండుగ రోజున ఉస్తాద్ భగత్ సింగ్ అనేది చాలా పండుగ కింద ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది ఒక అభిమానులకి, అన్ని పార్టీల, ఇదైతే పార్టీలకు సంబంధించింది కాదు, అభిమానులకి సంబంధించింది, ప్రజలకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అందరికీ ఇచ్చే సినిమా, అందరూ చూడాలి. అలా మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. జనసేన పార్టీలకి, నాయకులకి కానీ, అలాగే జన సైనికులకి కానీ, అదే విధంగా ఆయన అభిమానించే అభిమానులకి కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు యావత్ మంది కూడా ఈ రోజు ఉగాది తెల్లారుజాము నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ ఉగాది అన్నది షట్రుచులతో వస్తుంది. ఇటువంటి షట్రుచులు కూడా ఈ రోజు ఈ సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే అవినీతిని అంతం చేయడం కానీ, గాంజాయి కానీ, అలాగే యువతకి మెసేజ్ ఇవ్వడం కానీ, అలాగే మహిళలు ఏ రకంగా గౌరవించాలి, మహిళలకు అన్యాయం జరిగితే ఏ రకంగా ఉండాలని కూడా ఈ సినిమాలు చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా మటుకు చాలా చాలా బాగుంది. ప్రజల ఆదరణ పొందుతాను కూడా మేము తెలియదు. అలాగే ఉదయం 4 గంటల నుంచే యువత అందరూ కూడా బైక్ ర్యాలీలు కానివ్వండి, పాలాభిషేకాలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన మీద ఉన్న అభిమానంతో పాటు ఆయన చేస్తున్న సామాజిక సేవ, అలాగే ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే చేస్తారు తప్పితే వేరే రకంగా కాదు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు పాలాభిషేకాల్లో ఏదో జనాలు పెట్టి స్పీడ్ ఆర్టిస్ట్ పెట్టుకుని చేశారు గతంలో, కానీ ఆ రకంగా కాదు. ఈయన చేసే పనిని, మంచి పని చూసి ఆల్రెడీ ఈ సినిమా పరంగా కాకుండా ఈ రోజు గ్రామాల్లో కానీ ఎక్కడ చూస్తారే పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ భావిస్తారు. అదే రకంగా ఈ రోజు యువత కూడా, అభిమానులు కూడా అదే రకంగా చూసి ఈ రోజు పాలాభిషేకాలు కానీ, ర్యాలీ కానీ చేసి తెల్లవారుజాము నుంచే ఉగాది మా అందరికి కూడా స్టార్ట్ అయిన తెలుస్తుంది. అలాగే మహిళలకి ఈ సినిమాలో నచ్చే అంశం ఏముంది అనుకోవచ్చు? ప్రతి అందరికి కూడా ఒక మెసేజ్ అనే కాకుండా రౌడీజాన్ని ఇంతకుముందు చెప్పినట్టు గంజాయి, రౌడీజం గంజాయి కూడా ఎక్కువ మహిళని ఇబ్బంది పెడుతుంది. సమాజంలో చూస్తున్నట్టయితే గంజాయి తాగి వాడు మహిళని ఇబ్బంది పెడుతున్నాడు, రౌడీజం చేసేది కూడా మహిళని రోడ్డు మీదకి తిరగనివ్వకుండా. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈ మెసేజ్ అనేది సమాజానికి, సమాజంలో మహిళకి, ఎందుకంటే మహిళని గౌరవించి, మహిళ భద్రత కల్పించి ఆవిడ గౌరవిస్తేనే కదా సమాజం కానీ బాగుపడేది, ఏదైనా సరే అభివృద్ధి పదంలోకి వెళ్ళేది. కాబట్టి ఈ సినిమాలో ఏది అంతం చేశారని చూసినా, రౌడీజాన్ని కానీ, గంజాయిని కానీ, ఏది చేసినా కానీ ఇది మహిళకి ఒక మెసేజ్ లాగానే, మహిళల గురించి అన్నట్టుగా ఉంది. అయితే సినిమాలో మాత్రం ప్రతిదీ కూడా ఆయన యాక్టింగ్ కానీ, అలాగే అభినయం కానీ, డాన్స్ కానీ చాలా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే అన్ని పట్టణాల్లో కూడా ఉదయం 4 గంటల నుంచే అభిమానులు మొత్తం కూడా బైక్ ర్యాలీలు, అలాగే పాలాభిషేకాలు చేస్తూ కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పవచ్చు. తణుకు, మురళి, అయితే అభిమానులతో పాటు వివిఐపీలు కూడా థియేటర్ కు వచ్చి కేక్స్ కట్ చేసినట్లు చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసినట్లయితే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేక్ కట్ చేస్తూ కనిపిస్తున్నారు. అసలు వివిఐపీలు కూడా థియేటర్ వైపు లాగేస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే అంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అలాగే తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ మహిళా చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, అలాగే ప్రముఖులందరూ ఉదయం తెల్లారగట్ల 4 గంటల నుంచి కూడా థియేటర్ల వద్దనే ఉండి సినిమా చూసి సూపర్ హిట్ ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ హిట్ అయిందంటూ కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా యువతతో పాటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, అలాగే జంగారెడ్డిగూడు సంబంధించి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అందరూ కూడా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందరూ కూడా థియేటర్లలో సినిమా చూసి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గగన, రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.